ఓకే అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఫ్రెండ్స్. ఈరోజు ఈ టాపిక్ అసలు ఏంటంటే కల్కి మూవీ రివ్యూ అయితే వీడియో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, డిస్టర్బెన్స్ వస్తే లిటరల్లీ సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా ఉంది అనే పాయింట్ ఆఫ్ వస్తే కిరాక్ ఉంది భయ. మెయిన్గా చెప్పాల్సిన ఆస్పెక్ట్ అయితే ఆ గ్రాఫిక్స్ మన నాగేశ్వర గారు దించివారేశారు. సో మన స్టోరీ గురించి మాట్లాడాలి అంటే దీపిక పడుకోని గారు ఒక కాంప్లెక్స్ నుంచి తప్పించుకుంటుంది. సో 5000 యూనిట్స్ బౌండరీ అయితే ఉంటుంది. సో అది మన అశ్వత్థామ గారేమో కాపాడదామని, మన ప్రభాస్ గారేమో పట్టించేద్దామని ఈ వేరియేషన్స్లో ఫైట్స్ అయితే నడుస్తూ ఉంటాయి. స్టోరీ లైన్ ఈవీలోనే ఉంటుంది, మనకు ట్రైలర్లో చూసినట్టే ఉంటుంది. ఎస్పెషల్లీ మన మూవీలో మనము చూడాల్సింది ఏమంటే ఆ ఫైట్ సీన్స్, ఆ గ్రాఫిక్స్, కొన్ని క్యామియో రోల్స్, ఇవి మాత్రం మద్దిరిపోయి అని చెప్పుకోవచ్చు భయ్య. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఆ క్లైమాక్స్ పోర్షన్ మాత్రం పడేశారు. సో అది మాత్రం నేను రియల్గా చెప్తున్నా, చాలా బాగుంది. ఇక మూవీలో మనము ఎక్కడైనా బోర్ ఫీల్ అవుతామంటే ఎక్కడ కూడా నాకైతే అనిపించలేదు. ఫస్ట్ మనము ఇన్వాల్వ్ అయిపోయినాం ఆ గ్రాఫిక్స్కి, ఆ వరల్డ్కి మనము ఇన్వాల్వ్ అయిపోతాం. సో మనకు స్టార్టింగ్ నుంచే. సో ఇది మాత్రం ఎక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇక మీరు మూవీలో చూడాల్సింది ఏంటంటే మన భైరవకి, మన అశ్వత్థామకి ఉండే ఫైట్ సీన్స్ కానీ, అండ్ ఇంకా కొంచెం రిమైనింగ్ స్టోరీ ఉంటుంది. అది నేను మొత్తంగా పూర్తిగా చెప్పదలుచుకోలేను. సో టికెట్స్ కనుక మీకు బుక్ అయి ఉంటే జస్ట్ వెళ్ళి చూడండి. బుక్ లేకపోతే ఇక మ్యాక్సిమం ట్రై చేయండి, అంతకుమించి ఏం చెప్పలేను మూవీ గురించి. అండ్ ఇంకా నేను చెప్పాలంటే మెయిన్గా ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ చాలా మనము స్టోరీ అని అక్కడ నుంచి అసలు అనేది పాయింట్ ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ హాఫ్ అనేది మనకు ఆ వరల్డ్ బిల్డింగ్, సో అదంతా మనకి ఎన్విరాన్మెంట్ మొత్తం చూస్తామన్నట్టు. భయ నిజం చెప్పాలంటే ఆ ట్రైలర్లోనే చాలా అన్ని రివీల్ చేశారు. అంటే కొన్ని సీక్వెన్సెస్ అన్నట్టు అనిపించింది మెయిన్గా. అంటే అంతా రిలీజ్ ట్రైలర్ అనుకుంటే ఇవ్వకపోతుండే, ఒక ట్రైలర్ ఇచ్చింది బెటరు. ఇంకొక ట్రైలర్ ఎందుకు ఇచ్చారని అనిపించింది. అంటే ట్రైలర్లోనే చాలా రివీల్ చేసే పొజిషన్స్ కొంచెం అనిపించినాయి. అండ్ ఓవరాల్లీ కల్కి ఫిలిం ఈ వేరియేషన్లో ఉంటుంది. క్యామెరా రోల్స్ని మనకు చాలా సర్ప్రైజ్ చేస్తుంది ఆ సీక్వెన్సెస్లో, ఆ సీన్స్లో, నిజం చెప్తున్నాను. అండ్ మీరు కనుక మూవీని చూసిన వాళ్ళైతే ఎంతమందికి ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకు మాత్రము వర్త్ ఎక్కడ కూడా వంక పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం వెళ్ళి అలా ఆ వరల్డ్ బిల్డింగ్లోకి ఇన్వాల్వ్ అయిపోయి చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. అండ్ ఎస్పెషల్లీ ఫైట్ సీన్స్, ఆ గ్రాఫిక్స్, ఇవన్నీ అన్నాయి A to Z. అండ్ ఈ మూవీలో బీజిఎం స్కోరు, ఆ సాంగ్స్, ఇవన్నీ ఓకే అనిపించినాయి. అండ్ ఓటీటీ కోసం వెయిట్ చేస్తారంటే అద్దుబాయ్ అస్సలు వద్దని చెప్తాను. జస్ట్ థియేటర్లో మాత్రం ఎంజాయ్ చేయాల్సి ఫిలిం ఇది. అడల్ట్ కంటెంటా నాకు తెలిసిన వాటికి అడల్ట్ కంటెంట్ ఏది లేదు, ఉండదు కూడా. కాకపోతే కొంచెము లవ్ స్టోరీ అనేది మన భైరవకి అండ్ మన ప్రాక్సీకి ఉండే లవ్ స్టోరీ అయితే కొంచెం ఉండొచ్చు. అంటే మన దిశ పటాని అంతే. అండ్ ఓవరాల్లీ మన భైరవ లాస్ట్లీ ఏం చేస్తాడు అనేది మీరు చూస్తారు. సో ఫిలిం అనేది చాలా బాగుంది. అండ్ నేను ఇక్కడ కూడా ఇంకా ఈ పాయింట్ ఆఫ్ పాయింట్ అని చెప్పదలుచుకోలేను. అండ్ మీరు జస్ట్ వెళ్ళి థియేటర్లో చూడండి, ఎంజాయ్ చేస్తారు. అండ్ ఓవరాల్లీ ఇదన్నమాట కల్కికి సంబంధించి మూవీ రివ్యూ. అండ్ కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ సబ్స్క్రైబ్ అండ్ డూ షేర్ బై అవర్ ఛానల్. అండ్ దట్స్ ఇట్ అబౌట్ వీడియో. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ అండ్ థ్యాంక్ యూ గైస్.